ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు. ప్రకటన గ్రంథంలో వచనము తర్వాత వచనాన్ని వివరంగా ధ్యానిద్దాం. ఈ ప్రకటన గ్రంథాన్ని శిష్యుడైన యోహాను దేవుని ప్రత్యక్షత చేత వ్రాసినాడు. ఆయన జరగబో సంఘటనలను గూర్చి దర్శనం పొంది వ్రాసినాడు. ఈ యోహాను యేసుప్రభు 12 శిష్యులలో ప్రియమైన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులు కనుపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రాముఖ్యంగా 3 విషయాలను ధ్యానిద్దాం. మొదటి ప్రత్యక్షత, రెండవది సంభవించుట, మూడవది దూత ద్వారా తెలియజేయుట. మొదటిది ప్రత్యక్షత గురించి ధ్యానిద్దాం. ప్రత్యక్షత గ్రీకు పదంలో డైక్నో, దీని అర్థము కనపరచుట. దేవుడు యోహానుకు ప్రత్యక్షతనిచ్చి జరగబో వాటిని ఆయనకు తెలియజేశారు. ఇవన్నీ కూడా నిశ్చయముగా రాబో కాలంలో జరుగునని తెలియజేశాను. ఇప్పుడు మన కాలములో మనము మన కనులతో లోకంలో జరుగుచుండగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో వ్రాసిన ప్రతి విషయము ఈ దినాలలో జరుగుచున్నవి. యేసు ప్రభు ఈ విషయంలో ఒక మాట సెలవిచ్చినాడు. ఇవి జరుగుట మీరు చూసినప్పుడు నేను ద్వారం దగ్గరనే ఉన్నానని తెలుసుకొనుడి. అంటే ప్రభు రాకడ ఎంతో త్వరగా ఉంది అని అర్థము. దేవుని బిడ్డలారా, లోకంలో జరుగుతున్న సంఘటనలను చూసినప్పుడు మనము జాగ్రత్త పడుతున్నామా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. రెండవదిగా, త్వరగా సంభవించును. దేవుని బిడ్డలారా, యోహాను ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథము తప్పకుండా నెరవేర్చబడును. అందులో వ్రాయబడిన ముద్రలు, బూరలు, పాత్రలు మరియు వీటిలో వ్రాయబడిన సంభవాలు తప్పకుండా జరుగును. దేవుని బిడ్డలారా, జరుగుతున్న విషయాలను చూసినట్లయితే ఇజ్రాయెల్తో యుద్ధము, యూఫ్రటీస్ నది ఆరిపోవడము, 666 ముద్రకు అంతా సిద్ధం కావడము మనము చూస్తున్నాం. కరెన్సీ అంతా కూడా డిజిటల్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, సాతాన్ యొక్క పరిపాలనకు లోకము సిద్ధపడుతూ ఉంది. అంతేకాదు, యేసు రాకడ కొరకు కూడా లోకము సిద్ధమవుతుంది. మూడవదిగా, దేవుని దూత. దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతను పంపి యోహానుకు ప్రత్యక్షతను ఇచ్చినాడు. ఆ ప్రత్యక్షతలో స్పష్టముగా లోకము ఏ విధముగా అంతమవుతుందో తెలియజేసినాడు. అంతేకాకుండా సంఘము గురించి, యేసుప్రభు రాకడ గురించి, పరిశుద్ధులు పొందు నిత్యజీవం గురించి తెలియజేస్తున్నాడు. మరియు దేవుని బిడ్డలు ఆయనతో నిత్యము ఉంటారని తెలియజేసినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాము. దేవుడు మిమ్మును దీవించునుగాక.